చేసుకున్నాడు, పెళ్ళి అయింది. 3 సంవత్సరాలు అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు. అప్పుడు వాళ్ళ అమ్మాయికి ఏం చెప్తుంది తెలుసా? అమ్మా, నేను వెళ్ళే గుడికి రా, నేను వెళ్ళే గుడికి రా, ఆ దేవుడు బిడ్డనిస్తాడు. నేను వెళ్ళే గుడికి రా, ఆ దేవుడు బిడ్డనిస్తాడు. సరేనని ఆమె చేసిన నిదానంగా గుడికి రావడం ప్రారంభించింది. కొన్ని నెలలు అయిన తర్వాత ఆమె గర్భమును భగవంతుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి నిదానంగా నడుచుకుంటా రాలేకపోతా ఉంటే భర్తతో, అయ్యా నువ్వు గుళ్ళోకి రావద్దు, నన్ను బండి ఎక్కించుకొని బయట తిప్పే, నువ్వు గుడి అయిన తర్వాత బండి వచ్చి నన్ను తీసుకెళ్ళి, గుళ్ళోకి రావద్దు, నేను నడవలేకపోతున్నాను, నెలల నుండిగా నన్ను వచ్చి ఆ గుడి దగ్గర తిప్పే, మళ్ళీ పూజ అయ్యేలా తీసుకెళ్ళి. ఈయనేం చేశాడు? గుడి దగ్గర దింపి, అసలు ఎందుకు దింపి మళ్ళీ వెనకాలకు ఎందుకులని ముందు గుడి వైపు కూర్చోవటం ప్రారంభించాడు. తర్వాత నిదానంగా గుడిలోకి రావటం మొదలెట్టాడు. గర్భఫలం అందింది. వారికి యోహాను నాచేత పేరు పెట్టించాడు.